ఈరోజు నేను పూల కిరీటం ఎలా చేయాలో చూపిస్తాను. మరి నాతో కలిసి మీరు కూడా పూల కిరీటం తయారు చేస్తారా? యూకేలో మీరు ఫ్లవర్స్ కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదండి. ఇలా రోడ్ సైడే చిన్న చిన్న పూలు దొరుకుతాయి. చూస్తున్నారు కదండీ! ఎన్ని యెల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయో ఇక్కడ. నేనైతే ఈ క్యూట్ క్యూట్ యెల్లో ఫ్లవర్స్ అయితే కోసుకుంటున్నాను. నాకు ఈ ఫ్లవర్స్ చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ నేను ఇవి కాదు అనుకున్నది. చామంతి ఫ్లవర్స్ టైప్‌లోనే చిన్న చిన్నవి ఉంటాయి కదండీ! ఆ ఫ్లవర్స్ అయితే అనుకున్నాను. మార్నింగ్ లెగిచినప్పుడు కూడా బాగానే ఉన్నాయి. కానీ ఆఫ్టర్‌నూన్ ఎండ దెబ్బకి మొత్తం మాడిపోయాయి. సరే ఇప్పుడేం చేద్దామని పక్కకు చూస్తే, ఈ క్యూట్ క్యూట్ యెల్లో ఫ్లవర్స్ కనపడ్డాయి. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి ఇవి కూడా. పూల కిరీటం చేయడానికి ఏ ఫ్లవర్స్ అయితే ఏంటి, ఇవి కూడా చాలా బాగున్నాయి కదా! అని నేనివి కోసుకుంటున్నాను. ఓన్లీ యెల్లో కలర్ ఫ్లవర్స్ ఒక్కటే అయితే బాగోదు కదండీ! అందుకే నేను ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా కోసుకుంటున్నాను. ఇలాంటి వైట్ కలర్ ఫ్లవర్సే మనకు ఇండియాలో కూడా చాలానే కనపడుతూ ఉంటాయి రోడ్ సైడ్. మా సైడ్ అయితే ఇంకా చాలా ఎక్కువ. ఎక్కడ చూసినా ఈ ఫ్లవర్స్ కనపడుతూనే ఉంటాయి. మీ సైడ్ కూడా ఇలాంటివి కనపడతాయా? నెక్స్ట్ అయితే ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్ అయితే కోసుకుంటున్నానండి. అసలు ఈ ఫ్లవర్‌కి అయితే ఒక్కొక్క ఫ్లవర్ చుట్టూ 4, 5 తుమ్మెదలున్నాయి అండి. నాకవి కుడతాయేమో అని నేనైతే ఒక్కటే కోసుకుంటున్నాను. తర్వాత ఈ బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే కోసుకుంటున్నాను. అస్సలు ఈ బ్లూ కలర్ ఫ్లవర్స్ పక్కన కొంచెం లోపలికి కొన్ని పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. అవైతే చాలా బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చాయి. కానీ అవి రోడ్ సైడ్ ప్రాపర్టీలో లెవ్వు. ఒక హౌస్ సైడ్ అయితే ఉన్నాయి. ఇక్కడ హౌస్ ఓనర్ పర్మిషన్ లేకుండా ఆ హౌస్‌కి రిలేటెడ్ వస్తువు మనం ఏది టచ్ చేసినా గోల గోల చేస్తారు. అందుకే నేనైతే సాహసం చెయ్యలేదు. టోటల్‌గా అయితే నేను ఈ ఫ్లవర్స్ అన్నీ కోసుకున్నానండి. థిస్ ఆల్ ఫ్లవర్స్ ఫర్ యూ. చూస్తున్నారు కదండీ! నేనైతే ఈ ఫ్లవర్స్ అన్నీ కోసుకున్నాను. కొన్ని ఈ క్యూట్ క్యూట్ యెల్లో కలర్ ఫ్లవర్స్, కొన్ని వైట్ కలర్ ఫ్లవర్స్, కొన్ని పర్పుల్ కలర్, కొన్ని ఈ బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే కోసుకున్నాను. ఫ్లవర్స్ అన్నీ చాలా బాగా నచ్చాయి నాకు. ఇప్పుడు నేను పూల కిరీటం ఎలా స్టార్ట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మీరు ఒక 2 ఫ్లవర్స్‌ని తీసుకోండి. ఒక 2 ఫ్లవర్స్‌ని తీసుకొని రెండిటిని క్రాస్‌గా పెట్టండి. క్రాస్‌గా పెట్టిన తర్వాత అందులో ఒక ఫ్లవర్ కాడనైతే దానికి అపోజిట్‌లోకి పుల్ చేసి రెండిటి మధ్యలో నుంచి బయటికి రానివ్వండి. అలా తీసిన తర్వాత ఈ 2 ఫ్లవర్స్ ఒక పార్ట్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫ్లవర్ తీసుకోవాలి గదా! ఆ కొత్తగా తీసుకున్న ఫ్లవర్ ఒక పార్ట్. ఈ రెండిటిని మళ్ళీ క్రాస్‌గా పెట్టండి. క్రాస్‌గా పెట్టిన తర్వాత కొత్తగా తీసుకున్న ఫ్లవర్‌ని ముందుకు పుల్ చేసి ఈ రెండిటి మధ్యలో నుంచి రానివ్వండి. ఈ సైకిల్ అనేది ఇలాగే రిపీట్ అవుతూ ఉంటది. మనం ఆల్రెడీ చేసినవి ఒక పార్ట్, కొత్తగా తీసుకునే ఫ్లవర్ ఒక పార్ట్. రెండిటిని క్రాస్‌గా పెట్టి కొత్తగా తీసుకున్న ఫ్లవర్‌ని దానికి అపోజిట్‌లోకి పుల్ చేసి, ఈ 2 ఫ్లవర్స్ మధ్యలో నుంచి బయటికి రానివ్వాలి. ఇదండి మొత్తం. ఇలా అయితే చేసుకుంటూ రావాలి. నేనైతే హాఫ్ కంప్లీట్ చేశాను అండి. చూస్తున్నారు కదా ఎంత బాగొచ్చిందో! చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మరి పూల కిరీటం స్టార్ట్ చేయడానికైతే చేశాం. ఎండ్ కూడా చేయాలి కదా! స్టార్టింగ్ ఎంత ఇంపార్టెంటో సక్సెస్‌ఫుల్‌గా ఎండ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అది కూడా చూయిస్తాను చూడండి. ఇప్పుడు మనం లాస్ట్‌లో వచ్చిన ఈ పూల కాడలు తీసుకొని మనకి స్టార్టింగ్‌లో ఉంటవి కదండీ! వాటిని ఈ లాస్ట్‌లో వచ్చిన పూల కాడల్ని రెండిటిని మెర్జ్ చేయాలి. ఈ స్టార్టింగ్‌ని, ఎండింగ్‌ని రెండిటిని మెర్జ్ చేస్తే సరిపోతుంది. కానీ నేను కొంచెం స్ట్రాంగ్‌గా ఉండటం కోసం ఒక సన్నగా పొడుగ్గా ఉన్న ఒక పువ్వుని తీసుకొని ముడివేశాను. ఇంకా ఊడిపోకుండా ఇంకా స్ట్రాంగ్‌గా ఉండటం కోసం. ఇలా మెర్జ్ చేస్తే సరిపోతుంది. స్ట్రాంగ్‌గా ఉంటుంది.
నేనైతే మొత్తం యెల్లో కలర్ ఫ్లవర్స్‌తోనే చేసేసాను. ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ మధ్య మధ్యలో పెట్టడం మర్చిపోయానండి. అందుకే వీటిని తీసుకొని మధ్య మధ్యలో అలాగా దూర్చేస్తున్నాను. ఎక్కడ ఖాళీ కనపడితే అక్కడ మొత్తం దూర్చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ దూర్చేసాను. తర్వాత పర్పుల్ కలర్ ఫ్లవర్స్ కొన్ని కొన్ని తీసుకొని వాటిని కూడా దూరుస్తున్నాను. తర్వాత కొన్ని వైట్ కలర్స్ కొన్ని బ్లూ కలర్ ఫ్లవర్స్ ఇలాగ అన్నీ నా చేతికొచ్చిన ఫ్లవర్స్ అన్నీ తీసి మధ్య మధ్యలో అలా అలా ఫైనల్ టచ్ ఇచ్చేస్తున్నాను. ఫైనల్‌గా అయితే చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదండీ! ఫైనల్‌గా అయితే ఎంత బాగా వచ్చిందో ఈ పూల కిరీటం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. హ్మ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.